జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాదగయ క్షేత్రంలో కుకుటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పెండెం దొరబాబు కార్యాలయం నుంచి మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయానికి భారీగా కార్ల ర్యాలీతో బయలుదేరారు. పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్కు అండగా నియోజకవర్గ అభివృద్ధిలో తోడ్పాటునందిస్తానని, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయనతోటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పెండెం దొరబాబు అంటూ నినాదాలతో పెండెం వర్గీయులు భారీ ర్యాలీగా బయలుదేరారు. లక్ష్మబాబు దర్బారు ఎక్కడ పోయా శాసనసభ్యులుగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా కావడం, మళ్ళా ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావడం, కూటమి ప్రభుత్వం ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఆయన చేసే విధి విధానాలు చూసిన తర్వాత ఆయనకి సపోర్ట్గా, ఆయనకి అండగా మా పిఠాపురం నియోజకవర్గం నుంచి నేను 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి కేంద్ర ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం ద్వారా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తారని సంపూర్ణంగా మేమందరం కూడా నమ్మియాలి. అనుబాబు గారు జడ్పీ వైస్ చైర్మన్గా జనసేన కండబా కప్పుకోవడానికి కానీ, ఎంపీపీ గారు కన్నాబత్తుల కామేశ్వరరావు గారు కప్పుకోవడానికి కానీ, అలాగే మొగల బాబ్జీ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కానీ, వివిధ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈ రోజున భారీ ఎత్తున వెళ్ళి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాని పవన్ కళ్యాణ్ గారికి మరింత బలోపేతం చేయడానికి మా అందరి కృషి తప్పనిసరిగా ఒక సైనికుల్లా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.